తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళి పుష్పార్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాస్తవానికి తెలంగాణ యొక్క నిర్మాణం అంతా అమరుల యొక్క ప్రాణాల బలి త్యాగాలపైన నిర్మాణమైంది. ఈ త్యాగాల నుంచి ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు వాస్తవానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకుంటున్న పాఠశాలలు కావచ్చు. మేము వేలాది మంది ఉద్యోగులం, బలహీన వర్గాల ఉద్యోగులం ఉన్నాం. కాబట్టే మా పట్ల ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని కోరుతా ఉన్నాం. కాబట్టి మా డిమాండ్ మీరిచ్చిన మాట నెరవేర్చాలి, అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. తక్షణం ఈ నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటిస్తే తప్ప మేము ఈ సమ్మెని ఆపమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈరోజు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 3వ రోజు సమ్మె కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. 3 రోజుల నుండి సమ్మె చేస్తున్నప్పటికీ కూడా సీఎం గారు ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. ఇంతమంది జీవితాలని మనం పణంగా పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా చేస్తున్నారు. ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం మేము ఊరుకోము, దీన్ని మరింత ఉధృతంగా చేస్తాము. ఇప్పటికే బోధన ఆగిపోయింది కేజీబీలలో. 2-3 రోజులు చూసిన తర్వాత ఇకనైనా స్పందించక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.